హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ ఆర్ క్లాసెస్. ఈ వీడియోలో మనము జూలై 17వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేద్దాం. సో అదే విధంగా మనం రమేష్ ఆర్ క్లాసెస్ అనేటువంటి ఒక యాప్ను కూడా తీసుకురాబోతున్నామండి. సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఏదైతే రమేష్ ఆర్ క్లాసెస్ లోగో ఇలా ఉంటుంది, సో ఈ లోగోతో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెరీ సూన్ అండి, ఈ మంత్లోనే, సో ఈ వీక్లోనే దీనికి సంబంధించి నేను మీకు ఒక అప్డేట్ అనేది ఇస్తాను. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే ఉపయోగపడేటువంటి జీకే విత్ కరెంట్ అఫైర్ అండి, అంటే స్టాటిక్ పార్ట్తో లింక్ చేసి, సో కరెంట్ అఫైర్స్ అంటే నోటిఫికేషన్ పడకముందు మనం కొన్ని చదువుకోవాల్సినవి కొన్ని ఉంటాయండి. సో అలాంటివన్నీ కూడా నేను ఈ యొక్క వీడియోస్ రూపంలో తీసుకురాబోతున్నాను. మీకు చాలా 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 ఉపయోగపడతాయి. సో ఖచ్చితంగా రమేష్ ఆర్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రైట్. సో అదే విధంగా ఈరోజు మన ఫస్ట్ వన్ చూద్దాం. చూడండి, 250 లక్షల కోట్ల బయో ఎకానమీ అని చెప్పేసి రావడం జరిగిందండి. నీతి ఆయోగ్ వారు ఒక రోడ్డు మ్యాప్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇదేంటో చూద్దాం. చూడండి, మన దేశ బయో ఎకానమీ 2035 కల్లా $691 బిలియన్. అదే మన కరెన్సీలో చెప్పాలి అంటే దాదాపు 66 లక్షల కోట్లకు. అదే విధంగా 2047 అంటే అభివృద్ధి చెందిన భారతదేశంగా వికసిత భారత్ టైం కల్లా 2047 కల్లా 2.6 లక్షల కోట్ల డాలర్లు. మన కరెన్సీలో అయితే మాత్రము 250 లక్షల కోట్లకు చేరుతుందని నీతి ఆయోగ్ నివేదిక పేర్కోవడం జరిగినది. అసలు ఏంటి సార్ ఈ యొక్క బయో ఎకానమీ అంటే ఏంటి సార్ అంటే, ఆహారం కానివ్వండి, ఇంధనం కానివ్వండి, పారిశ్రామిక వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించేటువంటి పునరుత్పాదక బయోలాజికల్ వస్తువులతో ఏర్పడే ఆర్థిక నమూనాను మనం బయో ఎకానమీగా పరిగణిస్తాము. సింపుల్గా చెప్పాలి అంటే, ఏదైతే మనకి ఈ యొక్క జంతువుల నుంచి కానివ్వండి, మొక్కల నుంచి కానివ్వండి, ఇలాంటి వాటి నుంచి తయారు చేసేటువంటి వస్తు ఉత్పత్తి అండి. దాని ద్వారా ఉద్యోగాలు కానివ్వండి, ఆర్థిక వృద్ధి రేటు కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దాన్నే మనము బయో ఎకానమీ అని చెప్పేసి అంటాం. ఈ టర్మ్ గుర్తుంచుకోండి. ఆహారం కానీ, ఇంధనం కానీ, పారిశ్రామిక వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించేటువంటి పునరుత్పాదక బయలాజికల్ వస్తువులతో అంటే ఏంటి, సో మొక్కలు కానీ, జంతువులు కానీ, వీటి నుంచి ఏర్పడే ఆర్థిక నమూనాలనే మనం బయో ఎకానమీగా పరిగణిస్తాము. మరి అలాంటి మార్కెట్, ఈ యొక్క బయో ఎకానమీ మార్కెట్ అనేది 2047 కల్లా మన కరెన్సీలో చెప్పాలంటే 250 లక్షల కోట్లకు, డాలర్లో చెప్పాలంటే 2.6 లక్షల కోట్లకు చేరుతుంది అని చెప్పేసి నీతి ఆయోగ్ వారు ఒక నివేదికలో పేర్కోవడం జరిగినది. దీని ఫలితంగా అంటే ఏదైతే మన బయో ఎకానమీ వృద్ధి చెందడం వల్ల 3 కోట్లకు పైగా అండి, సో హై వాల్యూ ఉద్యోగాలు కూడా వస్తాయి అని చెప్పేసి ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. చూడండి, సో దీని ఫలితంగా మొత్తము 3 కోట్ల అండి, ఎంతమంది 3 కోట్ల ఉన్నత స్థాయి ఉద్యోగాలు అని తెలుగులో అంటాము. ఏంటండి, ఉన్నత స్థాయి ఉద్యోగాలు వస్తాయట. ఉన్నత స్థాయి ఉద్యోగాలు వస్తాయి, ఉన్నత స్థాయి ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి అని చెప్పేసి అంటున్నాండి. ఉద్యోగాలు వస్తాయి. సో దాన్నే మనం ఇంగ్లీష్లో హై వాల్యూ జాబ్స్ అని చెప్పేసి అంటామండి. హై వాల్యూ జాబ్స్ అని చెప్పేసి అంటాము. హై వాల్యూ జాబ్స్ అనేవి వస్తాయట. సో మరి ఈ యొక్క బయో ఎకానమీ అనేది చూడండి ఒకసారి, మరి దీనికి సంబంధించి మనము దీనికి సంబంధించి చూద్దాం. చూడండి, ఏదైతే మరి నీతి ఆయోగ్ వారండి ఒక సజెస్ట్ చేశారు. ఏమని సజెస్ట్ చేశారు అంటే, నీతి ఆయోగ్ వారు సజెస్ట్ చేశారు. ఏమని సజెస్ట్ చేశారంటే 50,000 crores పెట్టి, 50,000 కోట్ల పెట్టి ఒక ఫండ్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి సజెస్ట్ చేయటం జరిగింది. సో 15,000 crores ఫండ్ ఫర్ బయోటెక్ అండి, బయోటెక్ గ్రోత్ అని చెప్పేసి అంటామండి. బయోటెక్ గ్రోత్ కోసము 50,000 కోట్లతో ఒక ఫండ్ను కూడా ఏర్పాటు చేయండి అని గవర్నమెంట్కి సలహా ఇచ్చింది, అడ్వైస్ చేయడం జరిగినది. రైట్. అదే విధంగా సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే ఈ పాలసీ బయో E3 పాలసీ అని చెప్పేసి అంటామండి. E3 పాలసీ అని చెప్పేసి అంటాము. అంటే బయోటెక్నాలజీ, ఇక్కడ మనకి E3 అంటే ఏంటి ఎగ్జామ్లో కూడా అడగడానికి పాసిబిలిటీ ఉన్నది. సో బయో అంటే సో బయోటెక్నాలజీ. చూడండి ఏంటి సార్ అంటే బయోటెక్నాలజీ టెక్నాలజీ
ఫర్ ఎకానమీ, ఫర్ ఎకానమీ, ఫర్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటామండి. అండ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాము. ఓకేనండి. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో బయో E3 పాలసీలో బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాం. సో ఈ రంగాన్ని కానీ మనం కరెక్ట్గా యూజ్ చేసుకున్నట్లయితే మన భారత ఆర్థిక వ్యవస్థలోనికి 3 కోట్లకు పైగా హై వాల్యూ జాబ్స్ వస్తాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా 50,000 crores ఫండ్ను కూడా ఒకదాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నీతి ఆయోగ్ వారు సజెస్ట్ చేయడం జరిగినది. మరి ప్రస్తుతం మన భారతదేశంలో 2014 సంవత్సరానికి చూడండి, 2014లో బయో ఎకానమీ ఎంత మార్కెట్ వాల్యూని కలిగి ఉన్నది అంటే బయో ఎకానమీ అనేది ఎంత మార్కెట్ని కలిగి ఉన్నది అంటే $10 బిలియన్ మార్కెట్ని కలిగి ఉన్నది. సో ఇది మనకి 2025 నాటికి 2025లో బయో ఎకానమీ వాల్యూ ఎంత సార్ అంటే ఈ $10 బిలియన్ కాస్త $195.3 బిలియన్ గా ఉండడం జరిగింది. అంటే గత సంవత్సరంలో ఈ మార్కెట్ వాల్యూ $195.3 బిలియన్ గా ఉంది. మరి జీడిపిలో ఏంటంటే మనకి జీడిపిలో 4.8% వాటాను ఈ యొక్క బయో ఎకానమీ కలిగి ఉన్నది. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంటే. ఏంటంటే జీడిపిలో 4.8% వాటాను యొక్క బయో ఎకానమీ కలిగి ఉన్నది. బయో ఎకానమీ కలిగి ఉన్నది అనే పాయింట్ కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. మరి ఇది 2035 నాటికి ఎంత అవుద్దట చూడండి. ఇక్కడ మీకు చెప్పాం కదా 2035 నాటికి అయితే మాత్రము ఇదిగోండి. మనకి 2035 నాటికి అయితే మాత్రం 691 అండి, $691 బిలియన్ అవుతుందట. 691 బిలియన్ అవుతుందట. మరి ఇదే 2047 నాటికి ఎంత అవుతుందట? ఇక్కడ చూడండి 2047 నాటికి ఎంత అవుతుందట అంటే 250 లక్షల కోట్లు అంటే 2.67. ఓకేనండి. మనకి కోట్ల డాలర్లు అన్నాడండి ఇక్కడ. మనకి కోట్ల డాలర్లు అది అవబోతుంది. ఓకేనండి. ఇవి గుర్తుంచుకోండి. చూడండి ఒకసారి ఇప్పటిదాకా మనం ఏం చెప్పాము అంటే నీతి ఆయోగ్ వారు ఒక నివేదికలో చెప్పారు. ఏమని చెప్పారు? మన భారతదేశానికి సంబంధించిన బయో ఎకానమీ అనేది 2035 నాటికల్లా $691 బిలియన్, దాదాపుగా 66 లక్షల కోట్లకు, 2047 నాటికైతే 2.6 లక్షల కోట్ల డాలర్లు అంటే సుమారు 250 లక్షల కోట్లకు చేరుతుందని చెప్పింది. బయో ఎకానమీ అంటే ఏంటో చెప్పాం. ఓకేనండి. అదేవిధంగా మరి ఇక్కడ దానివల్ల 3 కోట్ల ఉన్నత స్థాయి ఉద్యోగాలు రావడం జరుగుతుందని నీతి ఆయోగ్ వారు కూడా ఈ యొక్క బయోటెక్ గ్రోత్ ఎకానమీకి 50,000 కోట్లు ఒక ఫండ్ను కూడా క్రియేట్ చేయాలి అని చెప్పారు. అంటే దీంట్లో పెట్టుబడులు అనేవి రావాలి ఎక్కువగా అని చెప్పేసి అంటున్నారు. మనకి బయో E3 పాలసీలో ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి పదాలను కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోండి. ఓకేనా? ఈ పాయింట్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. రైట్. దీనికి సంబంధించి ప్రస్తుతం బయో ఎకానమీ ఎంత, మరి 2025 నాటికి ఎంత మార్కెట్ని కలిగి ఉన్నది, 2035 నాటికి $691 బిలియన్ అని, తర్వాత 250 లక్షల కోట్లుగా అవతరించబోతుంది అని చెప్పేసి నీతి ఆయోగ్ వారు చెప్పడం జరిగినది. ఓకేనండి. రైట్. ఈ పాయింట్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇంకా దీని గురించి ఏమైనా అప్డేట్ వస్తే మనం తర్వాత చూద్దాం. రైట్. ఇక్కడ చూడండి మరికొన్ని పాయింట్లు చూద్దాం. చూడండి నెక్స్ట్ వన్ మరికొన్ని పాయింట్లు చూద్దాం. బయో ఎకానమీకి సంబంధించి ఇక్కడ మనం చూస్తే మన యొక్క 6 నేషనల్ బయో మిషన్స్ అని చెప్పేసి అంటున్నారండి. అంటే ఇక్కడ చూడండి ఏదైతే మనకి జెన్ ఇండియా తక్కువ ఖర్చుతో అంటే బయో ఎకానమీలో ఏం చేస్తారు సార్ అన్నది ఇక్కడ చెప్తున్నారండి. తక్కువ ఖర్చుతో జెన్ అండ్ సెల్ థెరపీస్ అనేది చేస్తారు. అదేవిధంగా అగ్రి బయో 2.0 వాతావరణ మార్పులకు తట్టుకునేటువంటి జెన్ ఎడిటెడ్ పంటలు, బయలాజికల్ వ్యవసాయ ఇన్ఫ్లూట్లు. ఓకేనండి. అంటే ఓవరాల్గా ఏదైతే ఇప్పుడున్నటువంటి వాతావరణానికి తగ్గట్లో ఉన్నటువంటి జెనెటికల్ మోడిఫైడ్ క్రాప్స్ని ఇలాంటి వాటిని తీసుకురావడం. ఓకే, ఇవన్నీ కూడా నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు తెలియటం కోసం చెప్తున్నానండి. ఏదైతే ఈ యొక్క 6 నేషనల్ బయో మిషన్స్ అందులో భాగంగా జెన్ ఇండియా అని చెప్పేసి తక్కువ ఖర్చుతో కూడినటువంటి జెన్ అండ్ సెల్ థెరపీస్ని తీసుకురావడం, అదేవిధంగా అగ్రి బయో 2.4లో
వాతావరణానికి తగ్గట్టు ఓకేనా, జెనెటికల్లీ మోడిఫైడ్ అని చెప్పేసి జెన్ ఎడిటెడ్ అని చెప్పేసి అంటామా. సో పంటలకు సంబంధించి కొన్ని ఏవైతే కొత్త కొత్త వంగడాలను క్రియేట్ చేయడం ఇలాంటివన్నీ కూడా. తర్వాత బయోక్స్ ఫౌండరీ అని చెప్పేసి అంటామండి. అంటే మనకి ఆవిష్కరణలు అండి, సింథటిక్ బయాలజీ ఆవిష్కరణలను వాణిజ్యీకరణం చేయటము. వన్ హెల్త్ గ్రిడ్ అంటువ్యాధులు కానీ యాంటీ బ్యాక్టీరియల్ ఇలాంటి వాటినండి. సో మనకి యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ పర్యవేక్షణ కానివ్వండి. సో ఇలాంటివన్నీ కూడా దీంట్లోనే జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మెరైన్ బయోటెక్నాలజీ కానివ్వండి, బయోఫార్మా నెక్స్ట్ కానివ్వండి. సో ఇలాంటి వాటిని కూడా ఈ బయో ఎకానమీలో బాగా అభివృద్ధి చేయాలి, పెట్టుబడులు రావాలి అని గవర్నమెంట్ చెప్తుంది. ఓకేనా, ఇవి నోట్స్ రాసుకోవడం అవసరం లేదు, జస్ట్ అంటే ఏంటో తెలుసుకోండి సరిపోతుంది. ఓకేనా, మెయిన్ పాయింట్లు మనం స్టార్టింగ్లో చెప్పుకున్నామా, అవి నోట్ మేకింగ్ చేసుకోండి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, ఫార్మర్ ఇస్రో చీఫ్ జాయిన్స్ ద బోర్డ్ ఆఫ్ అగ్నికుల్ కాస్మోస్. చూడండి, మీ అందరికీ తెలిసిందే ఎవరు సార్ అంటే ఇస్రో చైర్మన్గా 10వ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి సోమనాథ్ గారు. వీరు పదవీ విరమణ చేసిన తర్వాత ప్రస్తుత ఇస్రో చైర్మన్ 11వ ఇస్రో చీఫ్ ఇస్రో చైర్మన్ 11వ వ్యక్తి వి నారాయణన్ అనే వ్యక్తి వచ్చారు. సరే, సో ఎవరైతే ఉన్నారో ఈయన ఎవరైతే మనకి ఈ యొక్క సోమనాథ్ గారు ఉన్నారో వీరు అగ్నికుల్ కాస్మోస్ అని చెప్పేసి, సో ఇదొక స్టార్టప్ కంపెనీ అండి, స్పేస్ స్టార్టప్ కంపెనీ. ఇది చెన్నై తమిళనాడు కేంద్రంగా ఉంటుందండి. సో దీనికి ఈయన సో ఏదైతే అడ్వైజరీ బోర్డుకి ఒక బోర్డులో ఈయన మెయిన్ హోదాను అంటే ఈ బోర్డులో ఇతన్ని చేర్చుకోవడం జరిగింది. సో ఒకసారి చూద్దాం. చూడండి, చెన్నై బేస్డ్ స్పేస్ టెక్ స్టార్టప్. చూడండి, ఇది అగ్నికుల్ కాస్మోస్ అనేది చెన్నై బేస్డ్ అండి. చెన్నై అంటే తమిళనాడు రాష్ట్రంగా ఉన్నటువంటి సో ఒక స్పేస్ టెక్ స్టార్టప్. అంటే ఏంటి సార్, ఇప్పుడు మన ఏదైతే హైదరాబాద్కి సంబంధించి అగ్నికుల్ ఏదైతే స్కై రూట్స్ అని చెప్పేసి అంటాం చూసారండి, స్కై రూట్స్ అనేటువంటి హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఒక స్పేస్ స్టార్టప్. సేమ్ అలాంటిదే అగ్నికుల్ అనేది చెన్నై కేంద్రంగా ఉంటుంది, తమిళనాడు స్టేట్కి సంబంధించిన స్టార్టప్. సో ఏదైతే దాని పేరు అగ్నికుల్ కాస్మోస్ అని చెప్పేసి అంటాము. announced that Somanath, former chairman of the ISRO, has joined the company's board of directors. చూడండి, ఏదైతే ఈ యొక్క అగ్నికుల్ కాస్మోస్కి సంబంధించినటువంటి సో కంపెనీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో అబ్జర్వర్గా వీరు జాయిన్ అవడం జరిగింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనండి, సో అంటే ఏదైతే మనకి ఈ మిషన్ 2.2 అంటే ఫ్యూచర్లో ఈ అగ్నికుల్ కాస్మోస్ చేసేటువంటి అన్ని పనులు ఈయన పర్యవేక్షిస్తూ ఉంటారు, అబ్జర్వర్గా ఉంటారు. సో మనకి ఈ యొక్క అగ్నికుల్ కాస్మోస్ కంపెనీస్కి సంబంధించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో అబ్జర్వర్గా వీరిని తీసుకోవడం జరిగింది. రేపు మీకు ఎగ్జామ్లో ఇటీవల కాలంలో ఈ ఫార్మర్ ఇస్రో చీఫ్ ఎవరైతే ఉన్నారో ఎస్ సోమనాథ్ గారు ఏ యొక్క కంపెనీలో అయినా సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యాజ్ అబ్జర్వర్గా జాయిన్ అయ్యారు అని చెప్పేసి అంటారు. అన్నప్పుడు మీరు అగ్నికుల్ కాస్మోస్ అని చెప్పేసి ఆన్సర్ చేయండి, సరిపోతుంది. ఓకేనా, సరే. ఇప్పుడు ఈ అగ్నికుల్ కాస్మోస్కి సంబంధించి కొన్ని పాయింట్లు చూద్దాం. చూడండి, సో ఏదైతే ఈ యొక్క అగ్నికుల్ కాస్మోస్ ఏదైతే చెప్తామో సో చూద్దాం. చూడండి, ఏంటి సార్ అంటే సో మనకి వీరేనండి ఈ అగ్నికుల్ కాస్మోస్ 2017లో దీన్ని ఏర్పాటు చేశారు. ఏంటండి, సో మనకి అగ్నికుల్ అని చెప్పేసి అంటామండి, అగ్నికుల్ కాస్మోస్ అని చెప్పేసి అంటామండి, కాస్మోస్ అని చెప్పేసి అంటాము. సో ఇది ఈ సంస్థ అనేది 2017లో ఈ యొక్క కంపెనీని ఏర్పాటు చేశారు. ఇది మనకి చెన్నై తమిళనాడు కేంద్రంగా, ఎక్కడండి చెన్నై తమిళనాడు కేంద్రంగా ఇది ఉంటుంది. సో వీరే అగ్నిబాన్ అనేటువంటి ఏంటండి, సో వీరు గతంలో అగ్నిబాన్ అని చెప్పేసి అంటామండి, అగ్నిబాన్ అనేటువంటి సో ఒక స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి ఒక దాన్ని వీరు తయారు చేయడం జరిగిందండి. సో దిస్ ఇస్ ద రీయూజబుల్ శాటిలైట్ అని చెప్పేసి అంటాం. ఓకేనండి, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి రీయూజబుల్ అనేటువంటి ఒక స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ కూడా వీరు గతంలో తయారు చేశారండి. ఈ అగ్నిబాన్ గుర్తుంచుకోండి. సో ఈ అగ్నిబాన్ అనేది ఏంటి సార్ అంటే సో ఒక స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అండి. సో దాన్ని తయారు చేసింది కూడా ఈ అగ్నికుల్ కాస్మోస్ వారే గతంలో ఈ ప్రయోగం చేశారు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఎందుకు సార్ ఇది వార్తల్లోకి వచ్చిందంటే సో ఈయన కొత్తగా రావడం జరిగింది కాబట్టి మేబీ ఇస్రో చైర్మన్గా చేసి దాంట్లోకి వెళ్ళారు కాబట్టి మేబీ ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఉన్నది, గుర్తుంచుకోండి. ఓకేనా, సో అదేవిధంగా మనం చూసాం ఏదైతే అగ్నికుల్ కాస్మోస్ వారు అగ్నిబాన్ అనేటువంటి సో ఓకేనండి ఒక రీయూజబుల్ రాకెట్, ఓకేనండి ఒక స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి కూడా ఇలాంటి వాటిని తయారు చేసేటువంటి ఒక వ్యవస్థ అండి, ఒక స్టార్టప్ కంపెనీ.
మనం చూసాం ఏదైతే రేపేనండి, ఏదైతే విక్రమ్ 1 అనేటువంటి పేరుతో స్కై రూట్స్ వారు ఓకేనా ఒక ప్రయోగాన్ని చేపట్టబోతున్నారు రేపు. మళ్ళీ దాని గురించి కూడా రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. అదే విధంగా నిన్న డిఆర్డిఓ గురించి మాట్లాడుకున్నామా? డిఆర్డిఓకి 13th సో చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి అండి సతీష్ రెడ్డి గారు. సో మనకి ఒక అవార్డుకి ఎన్నికయ్యారు అని చెప్పేసి మాట్లాడుకున్నాం, అవునా? సో మనకి ఏదైతే ఎంఎస్కో పబ్లికేషన్ వారు పబ్లిష్ చేసేటువంటి సో ఒక అవార్డు అండి. ఏంటి సార్ అవార్డు అంటే చేంజ్ మేకర్ అని చెప్పేసి అంటాం, చూసారా? చేంజ్ మేకర్ అని చెప్పేసి అంటామండి. చేంజ్ మేకర్ 2026 అనే ఒక అవార్డును కూడా సో వీరు అందుకోబోతున్నారు ఈ మంత్ 26వ తారీఖు అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. ఓకేనా? సో ఏం చూస్తేనేమో ఎవరు సతీష్ రెడ్డి గారు డిఆర్డిఓ చీఫ్గా పనిచేశారు, రిటైర్మెంట్ అయ్యారు. సో ఇప్పుడు సోమనాథ్ గారు వచ్చేసరికి ఈయన ఇస్రోకి ఓకేనండి ఇస్రోకి చైర్మన్గా పనిచేసి పదవి విరమణ చేసినటువంటి వ్యక్తి. సో ఈయనైతే మాత్రము అగ్నికుల్ కాస్మోస్కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో అడ్వైజర్గా వచ్చారు. ఈయనేమో ఒక అవార్డు తీసుకోబోతున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి సో ఆయన సునీల్ అగర్వాల్ అని చెప్పేసి అంటామండి. పూర్తిగా చెప్పాలి అంటే సునీల్ రామ్ గోపాల్ అగర్వాల్ అని చెప్పేసి పూర్తిగా అంటామండి. రామ్ గోపాల్ అగర్వాల్ అని చెప్పేసి అంటాం. ఈయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్గా రావడం జరిగింది. ఒక్కొక్కసారి షార్ట్ ఫామ్లో ఏమంటాం సార్ అంటే సిఎఫ్ఓ అని చెప్పేసి అంటామండి. సో ప్రతి ఆర్గనైజేషన్ కూడా మ్యాక్సిమం సిఎఫ్ఓ అంటే చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్స్ అంటే ఏదైతే ఈ ఆర్థిక అంశాల మీద కొన్ని స్పెషల్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారండి. వీళ్ళు ఇంటర్నల్గానే బ్యాంకులో కొత్త పాలసీస్ని తీసుకురావడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. గతంలో ఈయన ఎల్ఐసికి అండి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్గా పనిచేశారు. అక్కడ నుంచి రేపు ఆగస్టు 1వ తారీఖు నుంచి రాబోతున్నారండి. ఎప్పటి నుంచి? సో ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 1, 2026 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్గా రాబోతున్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే సునీల్ అగర్వాల్ అని చెప్పేసి అంటాము. పూర్తిగా చెప్పాలంటే సునీల్ రామ్ గోపాల్ అగర్వాల్ అని చెప్పేసి అంటాం. ఆయన పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది, ఎందుకని మంచిది. ఓకేనా? సరే, మరి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సో ఈయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ కాదండి, చైర్మన్ అనుకునేరు చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్ అంటే ఇంటర్నల్గా పాలసీస్ని క్రియేట్ చేయటంలో ఈయన కీలక పాత్ర పోషిస్తారని దాని మీనింగ్. రైట్. మరి అదేవిధంగా ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి దీన్ని ఎప్పుడుసారి ఏర్పాటు చేశారు? 1955 జూలై 1వ తారీఖున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పడటం జరిగింది. 1955 జూలై 1వ తారీఖున సో ఎస్బీఐ అనేది ఏర్పడటం జరిగింది. సో గతంలో దాన్ని ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలిచేవారు, మీకు తెలిసిందే. అయితే సెబీ యాక్ట్ ఎప్పుడు వచ్చిందని కూడా ఒక్కొక్కసారి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఎస్బీఐ అండి. సో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1955 జూలై 1వ తారీఖు. ఎస్బీఐ డే ఎప్పుడు సార్ అంటే జూలై 1వ తారీఖే. గతంలో దీన్ని ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలిచేవారు. అయితే ఈ యొక్క ఎస్బీఐ యాక్ట్ ఎప్పుడు వచ్చిందని చెప్పేసి కూడా అడుగుతారండి. ఎస్బీఐ యాక్ట్ ఎప్పుడు సార్ అంటే 1955. ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ సార్ అంటే ముంబై మహారాష్ట్ర అని చెప్పేసి అంటామండి. ముంబై మహారాష్ట్ర. మరి ప్రస్తుతం 27th అండి, గుర్తుంచుకోండి, డిజిట్ గుర్తుంచుకోవాలి. 27th చైర్మన్గా ఎవరున్నారు సార్ అంటే సో మన తెలుగు పర్సనే, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి జోగులాంబ గద్వాల్ డిస్టిక్కి సంబంధించినటువంటి పర్సన్. ఆయన పేరు చల్లా శ్రీనివాసులు శెట్టి అని చెప్పేసి అంటామండి. ఏంటంటే పేరు చల్లా శ్రీనివాసులు శెట్టి అని చెప్పేసి అంటామండి. సో చల్లా శ్రీనివాసులు శెట్టి అని చెప్పేసి అంటాం. ఆయన ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సో చైర్మన్గా ఉన్నారు. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చరిత్రలోనే ఒకే ఒక ఆమె చైర్పర్సన్గా చేశారండి, ఒకే ఒక మహిళ. ఆమె ఇప్పుడు లేరులేండి, గతంలో చేశారు. మరి ఎవరు ఆమె అంటే స్టాటిక్ పార్ట్లో అడుగుతారు, గుర్తుంచుకోండి. వారి పేరే అరుంధతి భట్టాచార్య అని చెప్పేసి అంటామండి, గుర్తుంచుకోండి. ఓకేనండి. సో అరుంధతి భట్టాచార్య అని చెప్పేసి అంటాము. ఆమె పేరు చాలా ఇంపార్టెంట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మొట్టమొదటి విమెన్ చైర్పర్సన్గా పనిచేస్తున్నారు అరుంధతి భట్టాచార్య. ఓకే, రైట్. మరి గతంలో కూడా మాట్లాడుకున్నాం. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ వాటా లేదా గవర్నమెంట్ ఆఫ్ షేర్ ఎంత ఉంది సార్ అంటే సో షేర్ ఎంత ఉంది సార్ అంటే 55.52% అండి. ఎక్కువగా ఏ బ్యాంకులో గవర్నమెంట్ వాటా షేర్ ఉంది సార్? పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు మొత్తం నేషనలైజ్డ్ బ్యాంక్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. ఆ 12లో ఎక్కువగా ఏ బ్యాంకులో ఉన్నాయి సార్ అంటే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అని చెప్పేసి
మనం గతంలో కూడా డిస్కస్ చేసాం, క్రాస్ చెక్ చేయండి, మీ నోట్బుక్లో ఉంటుంది. ఓకేనా, రైట్. అంటే ఏదైతే ఒక బ్యాంకులో గవర్నమెంట్ వాటా అనేది 51% అండ్ అబోవ్ ఎక్కువ ఉంటుందో అదంతా కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కిందే వస్తుంది. కండిషన్ అప్లై. ఓకేనా, రైట్. సో ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్గా ఎవరు రాబోతున్నారు, వచ్చారని చదువుకోండిలే. ఇంకేముంది, జూలై 17 కదా, ఇంకా 10 రోజులు ఉంటే, ఈ 1 వీక్ ఉంటే, ఈ జూలై కూడా అయిపోయింది, ఆగస్ట్ వచ్చింది. ఈయన ఆగస్ట్ 1వ తారీఖు కాడి నుంచి వస్తారు. ఓకేనా, పూర్తిగా చెప్పాలంటే సునీల్, ఓకేనండి, సునీల్ రామ్ గోపాల్ అగర్వాల్ అని చెప్పేసి అంటాం. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సెంటర్ అప్రూవ్స్ 62,500 crores మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్. చూడండి, సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక స్కీమ్, ఏంటి సార్ అది, మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అని చెప్పేసి అంటామండి. మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అని చెప్పేసి అంటాం. సో ఈ యొక్క స్కీమ్కి సంబంధించి రాబోతున్నటువంటి 5 సంవత్సరాలలో వీరట 62,500 కోట్ల రూపాయలను గవర్నమెంట్ ఖర్చు చేసిద్దట ఈ స్కీమ్లో భాగంగా. అంటే మనం గతంలో మొబైల్స్ని వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నామండి, కానీ మనమే పూర్తి స్థాయిలో ఇక్కడే తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసే విధంగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా సో మనము వీటిని మనమే ఎక్స్పోర్ట్ చేద్దాం తయారు చేసి అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు భావించారు. దాంట్లో భాగంగానే మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అని చెప్పేసి దీనికోసం రాబోతున్నటువంటి 5 సంవత్సరాల్లో 62,500 రూపాయలు, 62,500 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. సరే, మరి ఈ స్కీమ్ అనేది ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఇంప్లిమెంట్ చేస్తారు సార్ దీన్ని అంటే, ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2026-27 నుంచి 2030-31 అండి, 2030-31. సో ఈ 5 సంవత్సరాల దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, గుర్తుంచుకోండి. సో ఇలా ఇంప్లిమెంట్ చేయటం వల్ల మన భారతదేశంలో దాదాపుగా 39 లక్షల కోట్ల విలువైనటువంటి సో మనకి ఫోన్స్ అనేవి మన భారతదేశంలో ఉత్పత్తి అవుతాయట. సో ఫోన్స్ అనేవి మన దేశంలో ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి జరిగిద్ది అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. దీనివల్ల ప్రత్యక్షంగా 60,000 మందికి ఉద్యోగ అవకాశాలు అని చెప్పేసి అంటామండి. ఓకేనండి, ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగానే 60,000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి అని చెప్పేసి మోదీ గారు చెప్పడం జరిగింది. సో ఈ యొక్క ఏదైతే మనకి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో, ఈ యొక్క మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ రాబోయే 5 సంవత్సరాల్లో ఎంత కేటాయించబోతున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అన్నది ఇంపార్టెంట్. సో ఎంత విలువైనటువంటి ఫోన్లు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, ఎంతమందికి ప్రత్యక్ష ఉద్యోగాలు రాబోతున్నాయి, ఈ పాయింట్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అదేవిధంగా ఇక్కడ చూడండి. సో కంపెనీలకు లభించేటువంటి ప్రోత్సాహాలు అంటే ఏంటి, ఈ యొక్క మొబైల్ సెక్టార్కి సంబంధించి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఓకేనండి, వారికి ఆ కంపెనీస్కి ఏం జరిగిద్దో చూడండి. సో ఏదైతే ఈ యొక్క మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్లో భాగంగా క్రింద తయారీ సంస్థలకు పలు ప్రోత్సాహకాలు అందిస్తారు. అంటే మన భారతదేశంలో ఇక్కడ తయారు చేసే కంపెనీస్ అండి, ఇప్పుడు అమెరికా దేశానికి సంబంధించి, చైనా దేశానికి సంబంధించి వాళ్ళు కానీ ఇక్కడ మన భారతదేశంలో తయారీ యూనిట్ని పెట్టినట్లయితే, అంటే ఇక్కడే తయారు చేసి ఇక్కడే మొత్తం చేయాలండి, అసెంబ్లీ కానీ మొత్తం A to Z, అలాంటి కంపెనీలకు ప్రోత్సాహకాలు కూడా ఇస్తారట, అంటే ఎంకరేజ్మెంట్స్ కూడా చేస్తారట. ఏంటట, అర్హత కలిగినటువంటి మొబైల్ ఫోన్ విక్రయాలపై 2.25% నుంచి 5% వరకు కూడా ప్రోత్సాహకం ఇస్తారట. దేశీయంగా కీలక విడిభాగాలు సబ్ అసెంబ్లీ కొనుగోలుకు 1.5% వరకు కూడా అదనపు ప్రోత్సాహకాలు, అంటే ఏదైతే కొంత డబ్బులు ఇచ్చి కూడా ఆదుకుంటుందండి. ఆ ఫోన్లో ఎంతైతే ఆ ఫోన్ తయారీ అయిందో ఖర్చు, ఆ ఖర్చులో కొంత అమౌంట్ మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చేదండి ఆ కంపెనీలకి ప్రోత్సహించడం కోసం. భారతీయ బ్రాండ్ల ఉత్పత్తుల రూపకల్పన, పరిశోధన, అభివృద్ధి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో పెట్టుబడులు పెడితే అదనంగా మళ్ళీ 3% ప్రోత్సాహం ఇస్తాము. ఆ కంపెనీలే
మళ్ళీ ఇక్కడ కొన్ని రంగాలకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెడితే మళ్ళీ అదనంగా 3% ఇన్సెంటివ్స్ కూడా మేము ఇస్తాము అని చెప్పేసి మోడీ గారు చెప్పారు. సో ఇవి చూడండి, ఏదైతే ఇక్కడ అర్హత కలిగినటువంటి మొబైల్ ఫోన్లు విక్రయాలపై కూడా మళ్ళీ గవర్నమెంట్ 2.25% నుంచి 5% వరకు కూడా సో మనకి ప్రోత్సాహకం అంటే ఏం లేదండి, ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఫోన్ తయారు చేయడానికి 1000 రూపాయలు అయిందనుకోండి. 1000 రూపాయలు అయితే ఒక 200, 300 గవర్నమెంట్ వాళ్ళకి ప్రోత్సాహం కింద మళ్ళీ డబ్బులు ఇచ్చేసిద్దండి ఆ కంపెనీకి. అలా ఎందుకు సార్ అంటే వాళ్ళు ఎంకరేజ్ చేయడం కోసం. రైట్. నెక్స్ట్ వన్ చూడండి. యూనియన్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి అనౌన్సెస్ ఇండియా మైనింగ్ వీక్ 2026 అండి. ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు అంటే ఇండియా మైనింగ్ వీక్ 2026 ఎప్పుడు జరగబోతుంది సార్ అంటే నవంబర్ 15 నుంచి 17 దాకా జరగబోతుంది. 15, 16, 17. అదేంటి సార్ మరి మీరు ఇండియా మైనింగ్ వీక్ అంటారేంటి? వీక్ అంటే 7 రోజులు కదా అంటారేమో. అలా పేరు పెట్టారండి అంతే. మీకు అంటే సార్ కరప్షన్ వీక్ అని, ఓకేనండి, కరప్షన్ అవేర్నెస్ వీక్ అని, న్యూట్రిషన్ వీక్ అని, డిజిటల్ అవేర్నెస్ వీక్ అని, ఆ వీక్ కాదండి. జస్ట్ దీని మీద ఏదైతే ఈ యొక్క మైనింగ్ సెక్టార్కి సంబంధించి ఈ యొక్క విదేశీ కంపెనీలు కానివ్వండి, స్వదేశీ కంపెనీలు కానివ్వండి, మైనింగ్ సెక్టార్లో పెట్టుబడులను ప్రోత్సహించడం కోసము ఈ యొక్క వీక్ని కండక్ట్ చేయబోతున్నారు. సో అలా ఇండియా మైనింగ్ వీక్ 2026 ఎక్కడ జరగబోతుంది, ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరిగింది? జరగలేదండి. నవంబర్ 15, 16 అంటే అప్పటికల్లా ఆల్మోస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అయిపోతాయండి. అయినా చదువుకోవాలా సార్? చదువుకోవాలండి. ఎక్కడ జరగబోతుందో చదువుకోండి. సో ఏదైతే మనకి ఢిల్లీలో భారత మండపం ఢిల్లీలో జరగబోతుంది. ఓకేనండి. సో ఇక్కడ ఎక్కడ జరగబోతుంది సార్ అంటే ఢిల్లీ అని చెప్పేసి అంటామండి. ఢిల్లీ. మరి మైనింగ్ మినిస్టర్ ఎవరు సార్ అని మీకు తెలిసిందే, కిషన్ రెడ్డి గారు. ఇండియాస్ లార్జెస్ట్ మైనింగ్ సమ్మిట్ టు బ్రింగ్ టుగెదర్ గ్లోబల్ పాలసీ మేకర్స్, ఇండస్ట్రీ లీడర్స్, ఇన్వెస్టర్స్ చెప్పాం కదండి. సో పాలసీ మేకర్స్ కానివ్వండి, ఇండస్ట్రీ లీడర్స్ కానివ్వండి, ఇన్వెస్టర్స్ పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానివ్వండి, టెక్నాలజీ ఇన్నోవేటర్స్ నూతన ఆవిష్కరణలు చేసేవారు కానివ్వండి, మైనింగ్ స్టేక్ హోల్డర్స్ కానివ్వండి, సో ఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఓవరాల్గా సో ఈ మైనింగ్ సెక్టార్లో పెట్టుబడులు తీసుకురావడం కోసము, ఓకేనండి, ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడం కోసం ఇలాంటి సమ్మిట్లు కండక్ట్ చేస్తారు. సో ఎక్కడ చేయబోతున్నారు అంటే సెప్టెంబర్ 15, 16, 17 3 days ఢిల్లీలోనే భారత మండపంలో జరగబోతుంది. ఓకేనండి. రైట్. సో అది నో. సో భారత మండపం కాదు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, యశోభూమి కన్వెన్షన్ సెంటర్ అండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎక్కడ జరగబోతుంది సార్ అంటే యశో కన్వెన్షన్ సెంటర్. అదేనండి, ఢిల్లీలో రెండు కన్వెన్షన్ సెంటర్లు ఉన్నాయండి. ఒకటి భారత మండపం, ఇంకోటి యశోభూమి కన్వెన్షన్. సో యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో జరగబోతుంది. ఓకేనా, అదొక పాయింట్ గుర్తుంచుకోండి. ఎక్కడ జరగబోతుంది? ఢిల్లీలో కూడా ఎక్కడ సార్ అంటే సో మనకి యశోభూమి అని చెప్పేసి అంటామండి. యశోభూమి కన్వెన్షన్ సెంటర్ అని చెప్పేసి అంటామండి. కన్వెన్షన్ సెంటర్ అని చెప్పేసి అంటాము. అక్కడ జరగబోతుంది. మరి దీని యొక్క థీమ్ ఏంటి సార్, ఇతివృత్తం ఏంటి సార్, అది కూడా చూద్దాం. చూడండి. సో దీని యొక్క థీమ్ చూసినట్లయితే రైట్ ఇక్కడ చూద్దాం. చూడండి. సో మరి దీని యొక్క థీమ్ అండి, మరి దీని థీమ్ చూసినట్లయితే స్ట్రాంగర్ రిసోర్సెస్ థీమ్ అండి. థీమ్ కూడా ఇంపార్టెంట్. ఏ థీమ్తో దీన్ని కండక్ట్ చేయబోతున్నారు అంటే స్ట్రాంగర్ రిసోర్సెస్ కమా సో మనకి స్మార్టర్ మైనింగ్ సస్టైనబుల్ టుమారో అని చెప్పేసి అంటామండి. సస్టైనబుల్ టుమారో అని చెప్పేసి అంటాం. ఇది ఈ యొక్క థీమ్తో స్ట్రాంగర్ రిసోర్సెస్, స్మార్టర్ మైనింగ్, సస్టైనబుల్ టుమారో అనేటువంటి థీమ్తో ఇది మనకి ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో ఈ యొక్క నేషనల్ లేదా ఇండియా మైనింగ్ వీక్ 2026 అనేది జరగబోతుంది. రైట్. స్ట్రైట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి. ఎస్, చాలా 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 ఇంపార్టెంట్ అండి ఈ బిట్. చూద్దాం. చూడండి. ఏంటి సార్ ఇది? ఆర్బీఐస్ ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ఇండెక్స్ రైజెస్ 4.48% ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 26 అని చెప్పేసి అంటున్నారు. ఏం అర్థం కాలేదు సార్. నెక్స్ట్ చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ ఎఫ్ఐ అంటే ఫినాన్షియల్ ఇన్క్లూజన్ అండి. ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ఇండెక్స్ ఏంటండి? ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ఇండెక్స్. దాన్ని షార్ట్ ఫామ్ లో ఎఫ్ఐ ఇండెక్స్ అని చెప్పేసి కూడా అంటాం. ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ఇండెక్స్ విచ్ క్యాప్చర్స్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ఇన్ ద కంట్రీ
rose 4.48% డ్యూరింగ్ ద ఇయర్ ఎండింగ్ మార్చ్ 2026 అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా, అంటే ఏంటి సార్? ఓకేనా, సరే చూద్దాం. చూడండి, అంటే ఫస్ట్ మనము ఈ యొక్క ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ అంటే ఏంటో తెలుసుకోవాలండి. ఏంటండి ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ అంటే ఏంటి సార్? అంటే చూడండి, మీరు పక్కాగా నోట్ చేసుకోవాలి దీన్ని. ఏంటి సార్ అంటే ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ అంటే, సో ఈ యొక్క ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ అంటే ఏంటి సార్ అంటే, దేశంలోని ప్రజలకు బ్యాంకింగ్ సర్వీస్ కానివ్వండి, బీమా సర్వీసెస్ కానివ్వండి, పెన్షన్ సర్వీసెస్ కానివ్వండి, డిజిటల్ చెల్లింపులు అంటే డిజిటల్ పేమెంట్స్ కానివ్వండి, సో అదేవిధంగా రుణాలండి అంటే లోన్స్ కానివ్వండి, ఇలాంటి ఫినాన్షియల్ సేవలు, ఓకేనండి, ఫినాన్షియల్ సర్వీసెస్, ఆర్థిక సేవలు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయో కొలిచేటువంటి ఒక ఇండెక్స్ అండి, ఒక సమగ్ర సూచిక. ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ అంటే ఏంటి సార్ అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామండి. ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ అంటే మన భారతదేశంలో బ్యాంకింగ్ సేవలు కానివ్వండి, ఇన్సూరెన్స్ సేవలు కానివ్వండి, పెన్షన్ సేవలు కానివ్వండి, డిజిటల్ సర్వీసెస్ కానివ్వండి, అండ్ రుణాలండి అంటే లోన్స్ కానివ్వండి, అవి ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి అని తెలిపేటువంటి ఒక ఇండెక్స్ని మనం ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? ఓకే, ఈ పాయింట్ అర్థమైందండి. అదేం జరిగిందట? సో 2026 మార్చి ఎండింగ్ నాటికి 4.48% గ్రోత్ రేట్ అయినది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏంటి సార్ అంటే, సో ఇక్కడ చూద్దాం. చూడండి, అంటే ఏంటి సార్ అంటే ఇదిగోండి, ఇది చూసారా? రైట్, ఇప్పుడు చూద్దాం. చూడండి, అంటే ఏంటి సార్ అంటే యాక్చువల్గా ఈ యొక్క ఇండెక్స్నండి, ఈ యొక్క ఇండెక్స్ని 2021 ఆగస్టులో అండి, 2021 ఆగస్టులో ఆర్బీఐ అనేది పబ్లిష్ చేయటం జరిగింది. సో ఏ సంవత్సరం డేటా బేస్ చేసుకుని అంటే 2021 మార్చి నాటికి, మళ్ళీ చెప్తున్నా చూడండి, 2021 మార్చి నాటికి ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ ఎంత ఉంది అన్నది 2021 మార్చి ఎండింగ్ నాటికి మన భారతదేశంలో ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ ఎంత ఉన్నది అని చెప్పేసి ఆ ఇండెక్స్ని ఎప్పుడు రిలీజ్ చేసింది? ఫస్ట్ టైము 2021 ఆగస్టులో విడుదల చేసింది. ఈ 2021 ఆగస్టులో విడుదల చేసినటువంటి ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ ఎప్పటి వరకు డేటా? 2021 మార్చి నాటికి ఉన్నటువంటి డేటా. ఓకేనా, అదొక పాయింట్ గుర్తుంచుకోండి. మిగతా చూస్తే ఇప్పుడు మనకి 2000 ఎప్పుడండి? సో ఇక్కడ చూద్దాం. చూడండి, ఇక్కడ మనం చూస్తే 2024-25 అండి, 2024-2025 ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ అని చెప్పేసి అంటామండి. ఈ ఇండెక్స్ ఎంత ఉంది సార్ అంటే 65.85గా ఉంది. అంటే ఇదేంటి సార్? దాని యొక్క స్కోర్ అని చెప్పేసి అంటామండి. అంటే 0 నుంచి 100 మార్కులు ఈ ఆర్బీఐ మెజర్ చేసిద్దండి. అంటే ఆర్బీఐ వివిధ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, ఓకేనండి, కొంత డేటాను సేకరించి, ఓకేనా, మన భారతదేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్స్ అంటే పబ్లిక్ బ్యాంక్స్, అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, అదేవిధంగా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా గవర్నమెంట్స్ దగ్గర ఉన్న డేటా తీసుకొని 0 నుంచి 100 మార్కులు కేటాయిస్తుందండి. అలా 2024-25 సంవత్సరానికి సంబంధించి ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ ఎన్ని మార్కులతో ఉంది? 65.85తో అన్ని మార్కులతో ఉంది. 100 ఉంటే అందరికీ అందుబాటులో ఈ సర్వీసెస్ అన్నీ ఉంటాయి. ఏవి? బ్యాంకింగ్ కానీ, పెన్షన్ కానీ, ఇన్సూరెన్స్ సదుపాయాలు కానివ్వండి, రుణ లభ్యత కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయి. కానీ 65.8% అంటే 65.8తోనే అన్ని మార్కులతోనే ఉన్నది. మరి ఇది గత ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉంది సార్ అంటే 2025-26 ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ యొక్క ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ ఎంత ఉంది సార్ అంటే 68.8% ఉన్నది. ఓకేనండి, సో 68.8%గా ఉన్నది. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఈ 2 పాయింట్లు మీరు చదువుకోవాల్సిందే, నో డౌట్ అబౌట్ ఇట్. మళ్ళీ చెప్తున్నా, రాబోతున్నటువంటి ఎగ్జామ్లో మనం ఖచ్చితంగా బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నా, సో ఖచ్చితంగా మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి ఒకసారి,
సో ఏదైతే 24, 25కి సంబంధించి ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ ఆర్బీఐ విడుదల చేసినటువంటి ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ స్కోర్ ఎంత 65.85, 25, 26లో ఎంత సార్ అంటే 68.8. ఓకేనండి, పర్సంటేజ్ కాదు, ఇది స్కోర్ అండి, స్కోర్ అని చెప్పేసి అంటాం, 68.8 అని చెప్పేసి అంటాం. అంటే చూడండి ఈ ఎంత వృద్ధి రేటు పెరిగింది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వృద్ధి రేటు పెరిగింది అంటే సో 4.48% పెరిగింది, పర్సంటేజ్లో పెరగడం. అంటే పెరగడం అంటే మనం పర్సంటేజ్ చూస్తామా, సో 68.8లో నుంచి 65.8 తీసేస్తే ఎంత, సంథింగ్ 3.8 బై దేని మీద పెరిగింది, 65 మీద పెరిగింది, ఇంటూ 100 పర్సంటేజ్ ఇంక్రీజ్ అన్నప్పుడు మనం చెప్తాం కదా, లైక్ దట్. సో ఇది మనకి 4.48% అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి పెరిగింది అని ఆర్బీఐ చెప్పడం జరిగింది. ఓకేనండి, రైట్, ఇదే చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఒకసారి, సో ఇక్కడ చూడండి ఒకసారి. సో మనకి ఏదైతే ఆర్బీఐస్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ రైజెస్ 4.48 ఇన్ ఫినాన్షియల్ ఇయర్ అని చెప్పేసి అంటున్నారు. అంటే 2025-26 ఎండింగ్ నాటికి ఇంత పెరిగింది, అంటే అంత 4.48% పెరిగింది. అంటే ఎక్కడి నుంచి పెరిగింది, ఇదిగోండి ఈ రెండింటి మధ్య గ్యాప్. సో ఓకేనండి, ఈ రెండింటి మధ్య గ్యాప్ పెరిగింది. మళ్ళీ మీకు చూడండి మళ్ళీ ఏం జరిగింది సార్ అంటే 2026, 2027 మళ్ళీ ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ అని చెప్పేసి ఒకటి వచ్చిందండి. ఎప్పుడు వచ్చిందండి ఇది ఎప్పుడు వచ్చింది, ఇది ఎప్పుడు వచ్చింది సార్ అంటే మళ్ళీ 2027 అండి, 2027. ఓకేనండి, ఏప్రిల్ తర్వాత ఎప్పుడైనా రావచ్చు అండి. ఓకేనండి, ఏప్రిల్, మే ఎప్పుడైనా రావచ్చు. సో ఇది మనకి అంటే మార్చి 31st ఫినాన్షియల్ ఇయర్ క్లోజ్ కదా, సో అందువల్ల ఏప్రిల్లో రావచ్చు, మేలో రావచ్చు, జూన్లో రావచ్చు, ఎప్పుడైనా లేకపోతే జూలైలో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అంటే 2027 మార్చి దాకా అయితే రాదు. అంటే 2027 మార్చి దాకా అంటే మీ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి, అంటే అకార్డింగ్ టు ద క్యాలెండర్ ప్రకారం. అంటే ఇది చదువుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ ఇప్పుడు 65.85, 68.8 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 70 అనుకుందామండి, 70 రావచ్చు, లేకపోతేనేమో మళ్ళీ తగ్గి 67 ఉండొచ్చు. అప్పుడు ఇక్కడికి ఎంత పెరిగింది ఎంత తగ్గింది ఇది మనం కంపేర్ చేసి చదువుకోవాలి. బట్ ఇది రాదు, ఇది అవసరం లేదు కాబట్టి, అంటే ఇది మనకి ఎగ్జామ్కి వెళ్ళేదాకా ఇది అవసరం లేదు కాబట్టి, ఓకేనండి, ఇది అవసరం లేదు కాబట్టి ఈ రెండు చదువుకోవాలి. అదేంటి సార్ అవసరం లేదు కాబట్టి అంటారు అనుకునేరు. ఇక్కడ పాయింట్ అంటే రబ్ చేశాను కదా, అవసరం లేదు కదా అంటే నీకు తెలియాలి, ఓహో నెక్స్ట్ ఇలా జరగబోతుందా, ఆహా రైట్, అంటే ఇదన్నమాట విషయం. ఇది నేను ఎగ్జామ్లో చదువుకోవాల్సిన అవసరం లేదు, ఒకవేళ ఏదైనా ఎగ్జామ్లో అవసరం ఉంటే చదువుకోవాలని నీకు తెలిసి ఉండాలి. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, నిద్రలో లేపి అడిగినా 24, 25 ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ ఆర్బీఐ విడుదల చేసినటువంటి ప్రకారం స్కోర్ ఎంత, 25, 26లో స్కోర్ ఎంత. సో ఇక్కడి నుంచి ఇక్కడికి గ్రోత్ రేట్ ఎంత పెరిగింది, 4.48 వృద్ధి రేటు అంటామండి. ఓకేనా, తెలుగులో వృద్ధి రేటు ఎంత పెరిగిందంటే 4.48% పెరిగింది. ఇది మనము గ్రూప్ 2 ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఓకేనా. సరే, గతంలో సార్ ఎందుకు సార్ ఎంతసేపు చెప్పారు అంటే, గతంలో మీరు కావాలంటే క్వశ్చన్ పేపర్ చెక్ చేసుకోండి, ఒక ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, గతంలో ఒక ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఒకసారి చూపిస్తున్నా. సరే, ఇందాక మీకు చూపించామా, సో ఇది చూడండి. ఇంకొక పాయింట్ చెప్తా చూడండి. ఏంటి సార్ అంటే ఇవి మీకు చెప్పాయి, అంటే ఇండెక్స్ అంటే ఏంటో చెప్పానండి. ఇదిగోండి చెప్పాం కదా, బ్యాంకింగ్, బీమా, పెన్షన్ ఇలాంటి సేవలన్నీ కూడా ప్రజలకు ఎంత మటుకు అందుబాటులో ఉన్నది చూసేటువంటి ఒక ఇండెక్స్. మళ్ళీ ఈ ఇండెక్స్ని మెజర్ చేయడంలో భాగంగా ఇదిగోండి చూడండి ఒకసారి, ఈ ఇండెక్స్ని ప్రధాన అంశాల ఆధారంగా రూపొందించబడుతుందండి. చూడండి, ఒకటి యాక్సెస్, అందుబాటు, బ్యాంకు శాఖలు కానివ్వండి, ఏటీఎంలు కానివ్వండి, బ్యాంకింగ్ సేవలు చెప్పాం కదా, ఎంతవరకు యాక్సెస్లో ఉన్నాయి అక్కడ ప్రజలకు. ఓకేనండి, సో బ్యాంకు శాఖలు అంటే బ్యాంకు బ్రాంచెస్ కానీ, ఏటీఎంలు కానీ, బ్యాంకింగ్ సర్వీస్ కానీ ఎంత అవైలబిలిటీలో ఉన్నాయి. యూసేజెస్, ఖాతాలు, వినియోగము, డిపాజిట్లు, రుణాలు, డిజిటల్ చెల్లింపులు ఏ విధంగా ఉన్నాయి. తర్వాత వచ్చేసి క్వాలిటీ, అంటే సర్వీసెస్ ఎలా ఉన్నాయి, ఆర్థిక అవగాహన ఎలా ఉంది, వినియోగదారుల ప్రొటెక్షన్ ఎలా ఉంది. ఓకేనండి, అంటే సో యాక్సెస్ అనేది ఒక అంశము, యూసేజ్ అనేది ఒక అంశము, క్వాలిటీ అనేది ఒక అంశము. ఈ మూడిటిని ప్రాధాన్యంగా తీసుకొని ఈ యొక్క ఇండెక్స్ అనేది తయారు చేస్తారు. అదేనండి, ఇక్కడ మీకు మనం చెప్పాను చూడండి, ఏవైతే ఈ సర్వీసెస్ ఉన్నాయి చూసారా, సో బ్యాంకింగ్, బీమా, పెన్షన్, డిజిటల్ చెల్లింపులు, రుణాలు అంటే మనకి లోన్స్ అండి. ఓకేనా, ఫినాన్షియల్ సర్వీసెస్ ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి తెలిపే సూచిక. మరి ఆ యొక్క సూచికను తయారు చేయడంలో భాగంగా
సో వేటిని తీసుకుంటారు? యాక్సెస్ ఎంతవరకు అందుబాటులో ఉంది, యూసేజ్ ఎలా వినియోగిస్తున్నారు, నాణ్యత ఎంత క్వాలిటీగా సర్వీసెస్ ఇస్తున్నారు, ఈ 3 అంశాలను బేస్ చేసుకుని ఇండెక్స్ని తయారు చేస్తారు. ఓకే, ఇది కూడా ఇంపార్టెంటే. రైట్. సో ఇప్పుడు చూడండి, గతంలో ఈ క్వశ్చన్ ఒక ఎగ్జామ్లో అడిగారు. మీరు కావాలంటే చెక్ చేయండి, ఆ ఎగ్జామ్ పేరు కూడా నేను చెప్తాను. సో ఇది మనకి ఏపీ కానిస్టేబుల్ అండి, ఏపీ కానిస్టేబుల్ పీసీ అండి, పోలీస్ కానిస్టేబుల్లో. ఓకేనండి. సో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. మీరు కావాలంటే ప్రీవియస్ పేపర్ కూడా చెక్ చేయండి. ఇది చూడండి, అసలు యాక్చువల్గా కానిస్టేబుల్ అంటే ఏదో, కానిస్టేబుల్ ఎగ్జామ్ అంటే ఏదో చిన్నగా ఇస్తారేమో అనుకున్నాం. ఇది నిజం చెప్పాలంటే గ్రూప్ 1 స్థాయి బిట్ అండి. కానీ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో అడిగేటండి. చూడండి ఎంత దారుణంగా ఉందో. అంటే పరిస్థితి దారుణం మీన్స్ అంటే కాంపిటీషన్ ఎంత హెవీగా ఉందో మీరే ఆలోచించండి. అంటే మనం చెప్పుకోవడానికి కానిస్టేబుల్ ప్రిలిమినరీ అయినా, కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా అనుకుంటాం. క్వశ్చను అసలు మీకు చదివితే అంటే ఏంటో కూడా తెలియదండి. ఐఎమ్ వెరీ సారీ సే దట్. నేను అన్నాను కదండి, మీకు మీరు ఆ క్వశ్చన్ వేసుకోండి, గతంలో అసలు దీని గురించి విన్నారా, మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. మనం ప్రాక్టికల్ ఆలోచించాలండి. ఇప్పుడు నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఓహో ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ఇండెక్స్ అంటే ఇదా, ఆర్బీఐ అందుకా విడుదల చేసేది. ఓకే, ఇప్పుడు సార్ చెప్పండి, మాకు బాగా అర్థమైందండి. అంటే ఫినాన్షియల్ సర్వీసెస్ అనేవి ఆ దేశంలో ప్రజలకు ఎంత యాక్సెస్ అందుబాటులో ఉన్నాయి, సో వాటిని ఎలా అందుకుంటున్నారు, ఎంత క్వాలిటీగా అందుకుంటున్నారు, వాటిని ఎలా వినియోగిస్తున్నారు. ఓకే, వీటిని బేస్ చేసుకొని సో మనకి ఇదిగోండి, సో వీటిని బేస్ చేసుకొని చెప్పాం కదా ఇందాకలా. సో బ్యాంకింగ్ సర్వీస్ కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, సో అదేవిధంగా ఇన్సూరెన్స్ కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, డిజిటల్ సర్వీసెస్ కానివ్వండి, లోన్స్ కానివ్వండి, ఫినాన్షియల్ సర్వీసెస్ కానివ్వండి, ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయో కొలిచే ఒక సమగ్ర సూచి. మరి వాటిని ఎలా కొలుస్తారు సార్ అంటే యాక్సెస్. సో ఎలా సౌకర్యాలు యాక్సెస్లో అందుబాటులో ఉన్నాయి, ఎలా అక్కడ వినియోగిస్తున్నారు, సో ఎంత క్వాలిటీగా వినిస్తున్నారు. ఓకే, ఈ మూడింటి ఆధారంగా ఇండెక్స్ రిలీజ్ చేస్తారు. సో అలా రిలీజ్ చేశారు కాబట్టి 24, 25కి సంబంధించి ఎన్ని మార్కులు అండి, ఈ మార్కులు 100కు గాను 65.85 స్కోరు. సో ఇది 2025-26కి ఇంత. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది, 4.48 పెరిగింది. మళ్ళీ ఇది ఇప్పుడు 26, 27 ఈ ఆర్థిక సంవత్సరం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడో ఏప్రిల్ తర్వాత వస్తుంది. అంటే మనకి ఎగ్జామ్లో ప్రస్తుతానికైతే చదవడానికి అవసరం లేదు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది, బిట్ ఇక్కడి నుంచి రేపు వస్తుంది. మళ్ళీ 100% బిట్ ఇక్కడి నుంచే వస్తుంది. సరే, గతంలో చూడండి, గతంలో అడిగినటువంటి క్వశ్చన్ అండి ఇది. చూడండి, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనండి, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిష్డ్ ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ఇండెక్స్ ఇన్ ఆగస్ట్ 2022. ఇదిగోండి, సో ఆగస్ట్ 2022 ఇక్కడ మీకు చెప్పాను చూడండి. సో ఏమని, ఇదిగోండి ఆగస్ట్ 2022 అని చెప్పేసి అన్నాడండి. ఆగస్ట్ 2022 అన్నాడు. ఫస్ట్ ఇది మనకి 2021 ఆగస్టులో పబ్లిష్, ఇదండి 2021 మార్చిలో వచ్చిందండి. 2021 మార్చి ఫస్ట్. కానీ వీడు ఇక్కడ ఏం అడిగాడు, 2022 అడిగాడు. ఓకేనా, సరే అట్లా ఉంచండి. అకార్డింగ్ టు ద రిపోర్ట్, ద రైజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ఇండెక్స్ ఫ్రమ్ మార్చి 2021 టు మార్చి 2022 అంటే సో ఎంత నుంచి ఎంత పెరిగింది అని చెప్పేసి అంటున్నాడండి. సో ఎంత నుంచి ఎంతగా పెరిగింది అని చెప్పేసి ఇక్కడ మనల్ని అడుగుతా ఉన్నారు. ఇక్కడ చూడండి, సో ఇక్కడ మీరు చూస్తే 65.85, 68.8 అని చెప్పేసి అన్నాను. మరి ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ చూడండి, అప్పుడున్నటువంటి డేటా ప్రకారము అంటే ఆ ఇండెక్స్ అనేది సో మనకి ఆగస్టు 2022లో భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక సమ్మిళిత సూచి, దయచేసి మీరు ఆర్థిక సమ్మిళిత సూచి అని చదవద్దండి. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ అనేది చదవండి, ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారము ఈ సూచి విలువ 2021 నుండి ఎంతవరకు పెరుగుదల అయింది అని చెప్పేసి అంటున్నారండి. చూడండి, ఎంతవరకు పెరుగుదల అయింది అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా, అంటే ఇక్కడ పాయింట్ ఇదిగోండి 53 అంటే ఇక్కడ ఇచ్చినటువంటివండి. సేమ్ ఇదే క్వశ్చన్లో మీరేం చేస్తారు అంటే ఇదిగోండి ఇక్కడ ఇదే క్వశ్చన్లో మార్చ్ అని పెట్టుకోండి, మార్చ్. ఓకేనండి, 2025 అండి, 2024 అండి. ఇదిగోండి ఇది చూడండి, సో 2025 అండి, సారీ ఇది 2025 అని పెట్టుకోండి. సో ఓకేనా, సో ఇక్కడ మీకు 2025 అని పెట్టుకోండి, 2025 అని పెట్టుకోండి, 2025 అని పెట్టుకోండి. ఇక్కడేమో మార్చే, మళ్ళీ మార్చి
2026 అని పెట్టుకోండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఇందాక మీకు చెప్పాను కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఎంత పెరిగింది ఇది ఇక్కడి నుంచి అంటే 65.85 టు ఓకేనండి. సో ఇక్కడంత 68.8 ఇక్కడ ఉండాలండి ఆన్సర్. ఎట్లా ఉండాలి ఈ ఆన్సర్? ఓకేనా? దీనికి ఆన్సర్ ఇప్పుడు కాదని నాకు కావాల్సింది. దీనికి ఆన్సర్ ఇది, థర్డ్ ఆన్సర్ అండి. ఇప్పుడు ఇది అడగరండి, ఎందుకంటే పాత పడిపోయింది కదా. సేమ్ ఇదే ప్లేస్లో మార్చి 25 మార్చి 26 పెడితే 65.85 నుంచి 68.8 అనే ఆప్షన్ ఇక్కడ ఉండాలి. ఒకవేళ ఇంకో క్వశ్చన్ ప్యాటర్న్ అడగొచ్చు, ఈ రెండింటికి మధ్య ఎంత వృద్ధి రేటు సాధించింది? వృద్ధి రేటు అప్పుడు ఆన్సర్లు అడుగుతాడు కింద. సో ఏమని వృద్ధి రేటు? 3.4, 4.8, 4.4, 4.5. అప్పుడు మీరేం ఆన్సర్ చేయాలి? ఇదిగోండి, అప్పుడు మీరేం ఆన్సర్ చేయాలి? ఇదిగోండి 4.4 అది ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఇదిగోండి చూడండి, అప్పుడు ఇది మీ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇది మీ ఆన్సర్ అవుతుంది. కానీ వాడు జస్ట్ అక్కడి నుంచి అక్కడికి స్కోర్ అడిగాడండి. ఓకేనా? సో మనకి అక్కడి నుంచి అక్కడికి స్కోర్ అడిగాడు కాబట్టి సో వాల్యూ అండి. వాల్యూ మీన్స్ స్కోర్ అండి. అక్కడ 0 నుంచి 100 ఉంటుంది వాల్యూ. ఓకేనండి? వాల్యూ అంటే మన భాషలో స్కోర్ అన్నాను అంతే. వాల్యూ అన్న అదే 100 ఉంటుంది. 0 to 100 వాల్యూ. ఆ వాల్యూ ఇప్పుడు 65.85, 68.5, గ్రోత్ 4.48. చూడండి, ఒక ఎగ్జామ్లో గతంలో ఇలా అడిగారు అని ఈ రోజుటి కరెంట్ అఫైర్స్కి లింక్ చేసి చెప్తున్నానండి. దీని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుందంటే అది చాలా హార్డ్ వర్క్. 2 తెలుగు రాష్ట్రాల్లో నాట్ ఓన్లీ మీరు చెక్ చేయండి, ఇలా ఒక పేపర్ని పెట్టి అంటే రియల్ ఎగ్జామ్లో పేపర్లు పెట్టి ఈ రోజు కరెంట్ అఫైర్స్కి లింక్ చేసి చెప్తున్నానండి. అది ఒక రమేష్ సార్ మాత్రమే సాధ్యమండి. అది ఒక రమేష్ సార్కి మాత్రమే సాధ్యమండి. ఇట్స్ ట్రూ, నేను చెప్పాను కాదు, మీరు చెక్ చేయొచ్చు. ఓకేనా? అంటే నేను ఎగ్జామినర్కి ఏం కావాలో తెలుసుకొని ప్రిపేర్ అవ్వమని చెప్పమంటున్నానండి. నా మోటో కూడా అదే. నాకు తెలిసింది నేను చెప్పనండి, నీకు తెలిసింది నేను చెప్పనండి. ఎగ్జామినర్కి ఏం కావాలో తెలుసుకొని చెప్తున్నాను చూసారా, అది మనకు కావాలండి. సో ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిపేర్ అవ్వాలండి. దానికి ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నానమ్మా, రేపు రాబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్లో సెంటుకి % కరెంట్ అఫైర్ తెచ్చే పూచీ నాది. ఓకేనా? సో దీనికి సంబంధించి కూడా నేను ఒక బుక్ను కూడా తీసుకొస్తానని మీకు చెప్పాను. దాని మీద వర్క్ చేస్తున్నాను. ఇలాంటివి ఎగ్జామ్ ఓరియంటేషన్కి అన్నీ కూడా సో మీ ముందుకు రాబోతున్నాయి. ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? సో ఖచ్చితంగా మన రమేష్ సార్ క్లాసెస్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. రైట్, చూడండి ఎంత ఎగ్జామ్ ఓరియంటేషన్గా చెప్తున్నాను. ఓకేనండి? రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఎస్, చెప్పాం కదా, మనం రెగ్యులర్గా ఫాలో అవటం వల్ల మన కరెంట్ అఫైర్స్ మొన్న ఏం జరిగింది, నిన్న ఏం జరిగింది, ఈ రోజు ఏం జరిగింది, రేపేం జరుగుతుందో కూడా మనకి ప్రొడిక్షన్ ఉంటుందండి. కొంత అనాలిసిస్ ఉంటుంది. చూడండి, ఉక్రెయిన్ దేశానికి సంబంధించి ఉక్రెయిన్ పిఎంగా ఒక ఆమె పదవి రాజీనామా చేశారు, ఒక లేడీ అని చెప్పేసి అన్నానండి. ఆమె పేరు గుర్తుంచుకోవద్దు, ఖచ్చితంగా మళ్ళీ కొత్తగా ఒక వ్యక్తి వస్తారు, ఆ వ్యక్తి పేరు గుర్తుంచుకోండి అని చెప్పేసి కూడా చెప్పాను. రానే వచ్చారు. మరి ఉక్రెయిన్కి పిఎంగా అండి, ప్రెసిడెంట్ కాదు, ప్రెసిడెంట్ అయితే జెలెన్స్కీ, పిఎం అంటే ప్రధానమంత్రి అని చెప్పేసి అంటామండి. సో వారి పేరు ఏంటి సార్ అంటే ఆ పేరు చాలా ఈజీగా ఉంటుందండి. ఓకేనా? నోరు చాలా ఈజీగా తిరిగిద్దండి. ఆ పేరే ఇదిగోండి, సెర్హీ. ఏంటంటే ఇదిగోండి, ఏంటి సార్ అంటే సెర్హీ. తర్వాత కొరెట్స్కీ అని చెప్పేసి అంటామండి. కొరెట్స్కీ అని చెప్పేసి అంటాం. సెర్హీ కొరెట్స్కీ అని చెప్పేసి అంటాం. జెలెన్స్కీ లాగా కొరెట్స్కీ అని చెప్పేసి అంటామండి. అది ఆయన పేరు, కొరెట్స్కీ. ఓకేనా? సో అందువల్ల సిఈ, ఓకే, సిఈ కొరెట్స్కీ గుర్తుంచుకోవాల్సిందే అంతే. స్ట్రైట్ ఆయన పేరు ఏంటి అంతే. రైట్, సో నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, బంగ్లాదేశ్ డిప్లొమాట్ నేమ్డ్ హెడ్ ఆఫ్ యుఎన్ మిషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. చూడండి, బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి డిప్లొమాట్ అంటే ఏదైతే మనకి బంగ్లాదేశ్ కంట్రీకి సంబంధించినటువంటి ఒక దౌత్య విధానాలను అమలు చేసేటువంటి ప్రక్రియలో భాగంగా బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఒక ఆమె అండి. ఈమెని హెడ్గా, దేనికి హెడ్గా? యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్కి హెడ్గా సో ఈమెని నియమించడం జరిగింది. ఓకేనండి?
సరే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ పేరు తెలుసుకునే ముందు సార్, యుఎన్ మిషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అంటే ఏంటి సార్? అంటే చూడండి, ఇప్పుడు అంటే ఏంటో చెప్తున్నా. అంటే ఏంటి సార్ అంటే యునైటెడ్ నేషన్స్, ఓకేనండి, యునైటెడ్ నేషన్స్ అసిస్టెన్స్ అండి, అసిస్టెన్స్ మిషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి అంటామండి. మిషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి అంటామండి. సో మరి దీనిని ఏదైతే ఈ యొక్క మిషన్ని 2002లో అండి, 2002వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వారు, ఎవరండి? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు ప్రారంభించడం జరిగింది. సో మీకు తెలిసిందే, యుఎన్ఓలో మొత్తం 6 ఆర్గాన్స్ ఉంటాయి. ఆ ఆర్గాన్లో వన్ ఆఫ్ ద ఆర్గాన్స్ ఈజ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా మండలి. ఈ భద్రతా మండలి 2002లో యునైటెడ్ నేషన్స్ అసిస్టెన్స్ మిషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అనే పేరుతో ఒక మిషన్ను ఏర్పాటు చేసింది. ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్లో మానవ హక్కులను, పీస్ని, ఓకేనండి, ఇలాంటి వాటిని కాపాడడం ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పరిపాలన అండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి పరిపాలన లేదు అక్కడ. తాలిబాన్ల పరిపాలన, లేడీస్ చదువుకోకూడదని, చదువు కోసం వెళ్ళినటువంటి లేడీస్ని చంపేయటం కానివ్వండి, ఓకేనండి, పబ్లిక్ ప్లేసెస్లో బూర్ఖాను ధరించడం కానివ్వండి, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో వాళ్ళు ప్రొఫెషనల్గా పనిచేయకూడదు, కార్ డ్రైవింగ్ చేయకూడదు, ఇలా ఓవరాల్గా మహిళలు ఇంటి వైకే పరిమితం అవ్వాలి అనేటువంటి ఒక సినారియో ఉంటుందండి. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందండి గతంలో. అక్కడ జరిగింది, ఉల్లంఘన జరిగింది, మారణ హోమాలు జరిగినాయి, చాలా జరిగినాయి. సో అలాంటి అహింసను, ఓకేనండి, అలాంటి హింసను అణచివేయటం కోసము అక్కడ పీస్ఫుల్ మానవ హక్కులుగా ఉండాలి. అదేవిధంగా శాంతి, ఓకేనండి, శాంతి కానివ్వండి, సుస్థిరత కానివ్వండి, ఓకేనండి, సుస్థిరత కానివ్వండి, ఓకే, మానవ హక్కులు కానీ పరిరక్షించడం కోసము యునైటెడ్ నేషన్స్ అసిస్టెన్స్ మిషన్ పనిచేస్తూ ఉంటుంది. ఆ మిషన్ని యుఎన్ఎస్సి ఏర్పాటు చేసింది. మరి దీనికి హెడ్డుగా, ఈ మిషన్కి హెడ్డుగా బంగ్లాదేశ్కి సంబంధించి ఆమె పేరు ఏంటి సార్ అంటే, ఆమె పేరు రబాబ్, ఆమె పేరు వచ్చేసరికి రబాబ్ ఫాతిమా అని చెప్పేసి అంటామండి. ఆమెని యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ గారు నియమించారు. ఏం పేరు గుర్తుంచుకోండి, రబాబ్ ఫాతిమా అని చెప్పేసి అంటామండి. ఆమె బంగ్లాదేశ్కి సంబంధించిన ఆమె యునైటెడ్ నేషన్స్ అసిస్టెన్స్ మిషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అంటే ఏ దేశాలలో అయితే ప్రజాస్వామ్యాన్ని ఇబ్బంది పెట్టి సైనిక పరిపాలన జరుగుతుందో, అదేవిధంగా మారణ హోమం సృష్టిస్తారో, అలాంటి దేశాలలో యుఎన్ఓ పీస్ కోసం, శాంతి కోసం కొన్ని మిషన్స్ని కండక్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటి మిషన్స్కి కొంతమందిని హెడ్గా పెడతారండి, అంటే చీఫ్గా పెడతారు. మనకి ఎక్కువగా రొవాండాలో, ఓకేనండి, సిరియాలో, సౌత్ సుడాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, ఇలాంటి దేశాల్లో కొన్ని మిషన్స్ పనిచేస్తూ ఉంటాయి. అలా యునైటెడ్ నేషన్స్ అసిస్టెన్స్ మిషన్ ఆఫ్ఘనిస్తాన్కి హెడ్గా ఎవరు ఇచ్చారు సార్ అంటే రబాబ్ ఫాతిమా అని చెప్పేసి ఒక లేడీ అండి. ఈమె బంగ్లాదేశ్ కంట్రీకి సంబంధించినటువంటి ఆమె అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా? రైట్, ఇదిగోండి ఆమె, ఈమె. సో ఆమె పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. బంగ్లాదేశ్కి సంబంధించి డిప్లొమాట్, ఓకేనండి. అంటే బంగ్లాదేశ్ గతంలో విదేశీ వ్యవహారాల శాఖగా పనిచేయడం, దౌత్య సంబంధాల్లో 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండడం. సో ఆమె పేరే, సో మనకి చెప్పాం కదా, సో ఆమె పేరు అనేది రబాబ్ ఫాతిమా అని చెప్పేసి అంటాము. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఎస్, చెక్ లిస్ట్ ఒకసారి చూడండి. సో చెక్ లిస్ట్ ఒకసారి చూసినట్లయితే గగన్యాన్ మిషన్ అని చెప్పేసి అంటామండి. అసలు ఏంటి ఈ గగన్యాన్ మిషన్కి సంబంధించినటువంటి విశేషాలు ఏంటి చూద్దాం. చూడండి, గ్రూప్ కెప్టెన్ అని చెప్పేసి ఒక 4 పేర్లు గగన్యాన్ మిషన్కి సెలెక్ట్ చేసిన వారు. సో బాలకృష్ణ నాయర్ అని చెప్పేసి, అజిత్ కృష్ణన్ అని చెప్పేసి, సో మనకి అగాధ్ ప్రతాప్ అని చెప్పేసి, శుభాంశు శుక్లా, ఓకే, ద సెకండ్, ఓకే, ఆర్బిట్. ఇటీవల కాలంలో ఒక పుస్తకం కూడా రావడం జరిగిందండి, ఓకేనండి. వీరు హైదరాబాద్లో ఒక పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది, వీరు రచించిన పుస్తకం అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నాం, ఓకేనండి. రైట్, అదేవిధంగా ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద గగన్యాన్ ప్రోగ్రామ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ, సో చూడండి 9,023 కోట్ల రూపాయలండి ఈ గగన్యాన్ కాస్ట్. ద గగన్యాన్ క్రూడ్ మిషన్ ఈజ్ అఫీషియల్లీ షెడ్యూల్ టు లాంచ్ ఇన్ ఫస్ట్ క్వార్టర్ 2027. సో నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో, సో ఆ 3 నెలలు ఎప్పుడొకప్పుడు దీన్ని ప్రారంభించబోతున్నారు. సో చూడండి,
సో వ్యోమిత్ర అని చెప్పేసి అంటామండి. వ్యోమమిత్ర అని చెప్పేసి ఈజ్ ఏ ఏఐ పవర్డ్ హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్ డెవలప్డ్ బై ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఫర్ ద గగనయాన్ మిషన్. సో ఇస్రో వాళ్ళు తయారు చేసినటువంటి ఒక హ్యూమనాయిడ్ రోబో, దాని పేరు వ్యోమమిత్ర అని చెప్పేసి అంటాం. సో దీన్ని కూడా సో ఆ మిషన్లో భాగంగా ఆ మిషన్లో భాగంగా సో పార్టిసిపేట్ చేయబోతుంది అని చెప్పేసి అంటున్నారు. సో గతంలో దీని మీద క్వశ్చన్ అడిగారు, గుర్తుంచుకోండి. ఓకేనండి, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ఎస్, క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. ఆస్ట్రేలియా డిఫీటెడ్ విచ్ టీమ్ ఇన్ ది ఫైనల్ ఆఫ్ ఐసీసీ విమెన్ T20 వరల్డ్ కప్ 2026? ఏ దేశాన్ని ఓడించింది అని చెప్పేసి అంటున్నారు. దట్ ఈజ్ ఇంగ్లాండ్ అని చెప్పేసి అంటామండి. ఇంగ్లాండ్ను ఓడించడం జరిగింది. ఓకేనా, 7th టైం విన్ అయ్యారు అని చెప్పేసి కూడా డిస్కస్ చేసాం. ఓకే, రైట్. సో ఇవి మై డియర్ ఆస్పిరెంట్స్ ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.